సమయం వీలు పడక నేను చేయలేకపోయానండి. నేనెందుకు ఈ వీడియో మీకు తెలియజేస్తున్నా అంటే, నా భర్త చివరి కోరికను నేను నెరవేర్చలేకపోయాను. మీరంతా కాపాడిన ప్రాణమండి అది. మీ వల్లే నా భర్త లైఫ్ స్పాన్ అనేది ఎక్స్టెండ్ అయింది. ఒక భార్యగా నేను కాపాడుకోవడం అంటే అది నా నైతిక బాధ్యత అండి. అది భార్యాభర్తల బంధానికి అర్థమే అది. భర్తకు కష్టం వచ్చినప్పుడు భార్య, భార్యకు కష్టం వచ్చినప్పుడు భర్త తమ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించాలి. అది మన ఇండియన్ కల్చర్ కూడా. సో అందుకనే నేను నా గురించి అయితే గొప్ప ఏం లేదు, మీరే గొప్పవాళ్ళండి. ముక్కు మొహం తెలియని మమ్మల్ని వీడియో చూసి మానవత్వంతో ఒక పెద్ద మనసుతోటి ముందుకొచ్చి మీరు చేతనైంది సహాయం చేసి ఆయనను కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనిది. మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాపై ఉందండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ క్యాస్ట్ గురించి నన్ను చాలామంది అడిగారండి. నేను ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు, ఎందుకంటే క్యాస్ట్ విషయాలు ఎందుకు అనే నాకు ఆలోచన. కానీ చాలామందికి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు నేను నా జీవితంలో జరిగినటువంటి నా భర్త చివరి దశలో జరిగిన విషయాలను మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదు అంటే నేను నా చివరి శ్వాస వరకు కూడా బాధపడాల్సి ఉంటుందండి. అంత బాధకు లోనవుతున్నా, మానసికంగా నేను క్షోభకు లోనవుతున్నాను. మీతో చెప్పుకుంటే నా గుండె భారం పోతుందని అనుకుంటున్నా. ఇంకా నాకు కూడా ఎవరు లేరండి, మీరే ఉన్నారు. ఎవరున్నా కూడా మిమ్మల్ని మించైతే కాదండి. ఎందుకంటే నా లైఫ్లో అందరూ కూడా నా నుంచి ఏదో ఆశించి, లేదంటే ఏదో అట్లా చెయ్యాలి తప్పదని చేశారు తప్ప మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళు మీరే అండి. నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, మామూలుగా ఎదుర్కోలేదండి. అసలు నా వయస్సుకు సంబంధం లేకుండా నన్ను అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని అసలు ఫంక్షన్స్కి పిలవలేదు. మేము చాలా సంవత్సరాలు వెలివేయబడ్డాం సమాజం నుండి. సో అవన్నీ మర్చిపోవడానికి లేదండి, ఒక రోజుతో మర్చిపోయేది కాదు. నాకు అన్నీ తెలుసు, కాకపోతే సిచ్యువేషన్కు తగ్గట్టుగా మౌల్డ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాను తప్ప నాకు తెలుసు అండి నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసు. కానీ పరిస్థితిని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటా, ఎందుకంటే మీరు నిజం. ఎందుకంటే నేనేం చెప్పలేను. సో మా హస్బెండ్ వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ అండి. ఎస్సీలో వాళ్ళు మాల, అందులో సబ్ క్యాస్ట్ వచ్చేసి పంబాల. సో మా కేటగిరీ వచ్చేసి కురుమ వాళ్ళం అండి మేము. మీకు తెలిసే ఉంటుంది, ఇట్లా యాదవ్స్ కమ్యూనిటీలో కూడా ఉంటాయి కదండి, కురుమ అని అంటారు. సో మాది కురుమ అన్నట్టు బీసీబీ. సో వాళ్ళది వచ్చేసి ఎస్సీలో మాల కేటగిరీ, అందులో పంబాల. నేనైతే నా మ్యారేజ్ కాకముందుకు పంబాల అనే క్యాస్ట్ కానీ, ఆ ఎస్సీ కేటగిరీస్ ఉంటాయి, ఈ బీసీ కేటగిరీస్ ఉంటాయి అనే అవగాహన అనేది నాకు లేదు. కులం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మాత్రమే అవసరం అనే ఒక ఫిక్స్ అయిపోయినా నేను. అంతకుమించి ఇట్లా వేరియేషన్స్ కోసం కులం అని మాత్రం నేను ఎన్నడూ అనుకోలేదండి, ఇది ఫ్యాక్ట్. సో అందుకే నేను కులాన్ని ఏవి కూడా చూడలేదు, మనిషి గుణగణాలను మాత్రమే చూసిన. ఇప్పటికి కూడా నాకు క్యాస్ట్లో ఏమైనా పెద్దగా అట్లాంటి ఫీలింగ్ ఉండదండి, అందరం ఒకటే. ఈ కులాలు మతాలు మనుషులు నిర్మించుకున్న అడ్డుగోడలను మాత్రం నేను నమ్ముతాను. ఇది నాది అంతే. ఇంకా సో వాళ్ళ క్యాస్ట్లో ఒక కులవృత్తి ఉంటుందట అండి, ఎవరికైనా కొన్ని ఉంటాయి కదా. సో అందులో మా హస్బెండ్ వాళ్ళ కులవృత్తి ఏంటంటే ఇట్లా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలను వీళ్ళు చేస్తారట. వీళ్ళకంటూ సపరేట్ విలేజెస్ ఉంటాయంట. ఆ విలేజెస్ని వీళ్ళు తీసుకొని ఆ విలేజ్లో ఏదైనా అమ్మవారికి సంబంధించిన పండగలు కనుక ఉంటే వీళ్ళు వెళ్ళి ఆ పండగలను వీళ్ళు ఇట్లా చేయడం జరుగుతుందట అండి. ఇది ప్రొఫెషను. సో దీని మీద నాకైతే 100% అవగాహన లేదండి. ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తాడికల్లో లేను, మాకు ఇల్లు లేదండి. మా అత్త మామ తరపున మాకైతే ఇల్లు రాలేదు. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడే, మా హస్బెండ్ 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు మరణించారట అనారోగ్య కారణంగా. సో వాళ్ళ అమ్మగారు మరణించిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న ఇంకా కొన్ని రోజులకు ఆయన కూడా చనిపోయాడట. ఇంకా వీళ్ళు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, మా హస్బెండ్ ఒకడు, అన్నదమ్ములు ఎవరు లేరండి. సో వాళ్ళ కాలం అనేది ఎలా గడిచిందో కూడా ఇంకా కష్టతరంగానే గడిచిందంట. తల్లిదండ్రులు లేని జీవనం ఏ విధంగా ఉంటుందో మనం అజ్యూమ్ చేసుకోగలుగుతాము. సో వాళ్ళు చాలా ఇబ్బందులలోనే పెరిగారట. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే
క్యాస్ట్‌లో ఉన్నటువంటి ఆ కుల వృత్తులను చేసుకుంటూ వీళ్ళు ముందుకు జీవనం అనేది కొనసాగించడం జరిగింది. జాబ్సు లేదంటే ఏదైనా వర్క్స్‌కి వెళ్ళడం ఇలాంటిదైతే ఏం చేయలేదట. ఇది నేను తర్వాత తెలుసుకున్న విషయాలు. పెళ్ళికి ముందు కాదండి. తర్వాత తెలుసుకున్న విషయాలివి. అయితే మా అత్తమామ తరపున మాకు ఇల్లు రాకపోవడం వల్ల అక్కడ మేము ఉండడానికి ఆస్కారం లేక సిటీలో ఉండిపోయాం. హుజురాబాద్ అండ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ జమ్మికుంటలో కొన్ని సంవత్సరాలు, తర్వాత ఆమ్దాలపల్లిలో కొన్ని రోజులు ఇట్లా మేము ఉండడం జరిగిందండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే తాడికల్లో లేను అంటున్నావు అక్క అని మీకు డౌట్ రావద్దు. తాడికల్లో లేకపోవడానికి కారణం మనకు అక్కడ ఇల్లు ఫెసిలిటీ లేదు. దీని తర్వాత అన్నవాళ్ళు ఇంకా చంటి ఆరోగ్యం అనేది బాగాలేకపోవడం వల్ల ఎవరింటికాడ ఉన్నా కూడా ఏదైనా సంథింగ్ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అనేసి ఆలోచించి మనకు సెక్యూరిటీ ఉండాలి, ఇంకా పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళకి ఎవరు రెంట్కి ఇమ్మన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అని ఆలోచించి అప్పుడు చంటి ఇంత బాగాలేకుండా ఏం లేడండి, బాగున్నాడు. కానీ ఎందుకైనా సరే కరోనా లాంటి మహమ్మారి వచ్చే టైం అండి అది. ఆ టైంలో ఇంకా మా అన్న వాళ్ళు ఆలోచించి వీళ్ళకి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి కొంత మనీతోటి ఇల్లు కట్టేయడం జరిగిందండి తాడికల్లో. ఇప్పుడు మీరు చూసిన ఇల్లు అదే. సో వాళ్ళు అన్న వాళ్ళదే అండి. 1 రూపీ కూడా అలా నేను పెట్టలేదు, చంటి పెట్టలేదు, ఎవరు కూడా పెట్టలేదండి. అది పూర్తిగా అన్నయ్య వాళ్ళు ఆలోచించి మా భవిష్యత్తు కోసం వాళ్ళు కట్టించిన ఇల్లు. కానీ మా దురదృష్టం అండి, దాని మీద ఫైనాన్స్ ఉండడం వల్ల ఇంకా వాళ్ళు వచ్చి రూడ్గా బిహేవ్ చేసి వెళ్ళిపోమనడం వల్ల మేము వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది తాడికల్లో నాకున్నటువంటి అనుబంధం అండి. ఎక్కువ నాకు అక్కడ నేను 2 ఇయర్స్ అట్లున్న, అంతకుమించి లేను. బికాస్ మాకు ఇల్లు లేకపోవడమే కారణము. సో ఇట్లా ఈ కుల వృత్తి అనేది ఉంది అనే విషయం నాకు తెలియదండి చంటి వాళ్ళకు. నా దగ్గర ఆయన ఎందుకు హైడ్ చేసిండో నాకు ఇంకా కూడా అర్థం కాలేదండి. సో ఆయన ఎప్పుడు కూడా నాకు వాళ్ళ కుల వృత్తి గురించి డిస్కస్ చేయలేదు, వాళ్ళు చేసే పనుల గురించి డిస్కస్ చేయలేదు. సో నాకు ఏది కూడా చెప్పలేదు. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే చంటి మా మ్యారేజ్ అయిన 2-3 ఇయర్స్ వరకే ఆయన సిక్ అయిపోవడం జరిగింది. ఆయన సిక్ అయిపోయి టోటల్ కూడా ఆయన మెడిసిన్ మీద ఉండి అనారోగ్య బారిన పడడం వల్ల అది నాకు తెలియకపోవడానికి ఈ పరిస్థితులు అనేవి బరాబర్ అక్కడికక్కడ సరిపోయినాయండి. ఆయన హెల్త్ బాగాలేక హెల్త్ ఇష్యూస్ తోటి ఉండి ఆయన ప్రొఫెషన్ అనేది మాకు తెలియకపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు. మరి ఎవరు చేసుకున్నారు అక్క ఆ ఊర్లు ఆ పండగలు అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళ అక్క అండు బావ వాళ్ళు ఉన్నారు కదండి ఆమ్దలపల్లిలో, మనం వీడియోస్లో చూసారు మీరంతా. సో వాళ్ళే చేసుకున్నారండి. మా మ్యారేజ్ అయింది ఇప్పుడు 14 ఇయర్స్ ఎబో అవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నయ్య మొన్న చనిపోయే వరకు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉందండి ఆ ఊరు కార్యక్రమాలన్నీ కూడా. వాళ్ళే చేసుకొని వాళ్ళే ఇంకా దానికి సంబంధించిన పనులన్నీ చూసుకున్నారు. సో దాంట్లో నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇది ఊరు వాళ్ళకు కూడా తెలుసు. సో నాకు ఆ విషయం చెప్పలేదు, హైడ్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి కూడా నేను తెలుసుకోవాలని ప్రయత్నం ఎన్నడూ కూడా చేయలేదండి. సో వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది. బట్ ఈ కేటగిరీ వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ అట అండి. ఎట్లా అంటే ఇట్లా పట్టణాలు అని ఉంటాయంట, అవి చేస్తే కొంతవరకు అన్న మనీ వస్తుందంట. అది కూడా వాళ్ళకు ఒక ఇన్కమేనంట. చాలా కుటుంబాలు వీటి మీద డిపెండ్ అయ్యి కూడా ఉండడం జరుగుతుందట. ఇది నేను మొన్న తెలుసుకున్న విషయాలు ఇవి మీతో షేర్ చేస్తున్నా నాకు తెలిసిన వరకు. సరే ఏదేమైనా కానివ్వండి, కుల వృత్తులను అనేది మనం గౌరవించాలండి. బికాజ్ అవి మనకు వాళ్ళకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యే ప్రతిదీ కూడా మనం గౌరవించాలి. నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. అది ఏదైనా కానివ్వండి, కడుపు నింపుకోవడానికి దొంగతనం చేయొద్దు. రెండోది వచ్చేసి ఇంకా అంటారు కదా కొన్ని పనులు చేయొద్దని, అవి చేయొద్దు తప్ప కష్టపడి చేసేది ఏదైనా సరేనండి. లేకపోతే ₹1 అడుక్కున్నా మంచిదే, కానీ చెడు పనులు మాత్రం చేయకూడదు. ఇది నా కాన్సెప్ట్ అండి. సో నేను ప్రతిదీ కూడా రెస్పెక్ట్ చేస్తున్నానండి. కానీ ఆయన నా దగ్గర ఎందుకు హైడ్ చేసిండు అనేది నాకు కోపంగా అనిపిస్తుంది. సరే తర్వాత కాలంలో నాకు తెలిసినా కూడా నేను కూడా పట్టించుకోలేదు. ఇంకా ఆయన చెప్పినప్పుడు ఎందుకులే అనేసి నేను వదిలేశాను. అండ్ అదేవిధంగా ఈ ఊరు విషయాలు అయితే చంటికి వచ్చే ఇన్కమ్ సోర్స్ అయితే వాళ్ళ అక్క వాళ్ళే ఇంకా పెళ్ళి అయినప్పటి నుంచి స్టిల్ మొన్న చంటి చనిపోయే వరకు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉందండి. సో నాకు తర్వాత చంటి చనిపోయిన తర్వాత ఇంకా ఈ విషయాల మీద నాకు పూర్తి అవగాహన అనేది వచ్చేయడం జరిగింది. అయితే చంటి చివరి దశలో ఉన్నప్పుడు నాతో ఒక మాట మాట్లాడారండి. మేమిద్దరం ఈ విషయంలో కొంత డిస్కషన్ జరిగింది అన్నట్టు. తను పూర్తిగా ఇంకా చివరి దశలో మీకు అందరికీ తెలుసు, మనం వాళ్ళ అక్క వాళ్ళు రావాలి అని వీడియోలు పెట్టడము, దయచేసి రండి అని చెప్పి అనౌన్స్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు రాలేదు. రాకపోతే అప్పుడు మా తమ్ముడు ఉండి అక్క నువ్వే తీసుకెళ్ళి ఆటోలో ఆయనను చూపించు, వాళ్ళ అక్క ఎంతైనా ఒక తల్లితో సమానం కాబట్టి ఆయన చివరి దశలో ఆమెను చూస్తే ఆయన తృప్తిగా జరిగిపోతాడేమో, మరి ఆ పాపం మనకెందుకు అక్క అని చెప్పడం వల్ల సో నేను ఆయనను బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడము అదంతా మీరు చూసిరండి.
సో ఈ సమయంలో ఈ డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్య. సో ఆయన ఏమని చెప్పాడంటే, ఈ విషయంలో మహేష్ కూడా ఉన్నాడండి. ఎందుకంటే నాకు దీని మీద పెద్దగా అవగాహన లేదు. ఈ విషయాలు ఇంకా ఈమె ఒక్కదానితోటి కాకుండా ఈమె తమ్ముడుగా భావించే మహేష్తో కూడా డిస్కస్ చేయాలని మహేష్తో కూడా చెప్పడం జరిగిందండి. సో మహేష్ నేను మా ఇద్దరికి కూడా చంటి చెప్పుకున్న విషయాలు మీతో నేను చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడు అంటే, నన్ను ఇట్లా దేవుడు తీసుకుపోయేలాగానే ఉన్నాడు. నేను ఎక్కువ రోజులు బ్రతికేలాగా లేను. నాకు నా ఆరోగ్యం తెలుస్తుంది. సో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. నా పిల్లలకు నేను ఇంతవరకు ఎలాంటి సెక్యూరిటీ అనేది చేయలేదు. నా తరపున నా పిల్లలకు ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు ఏ రోజు. కాకపోతే అమ్మ నాన్న నుంచి, మా తల్లిదండ్రుల నుంచి, మా పూర్వీకుల నుంచి, మా కులంలో నాకు కొన్ని పనులు అనేవి వచ్చినాయి. ఇట్లా మాకంటూ ఊర్లని ఉంటాయి. సో అందులో మీరు ఏం లేదు, పండగలు ఉంటాయి. అందులో ఆ పండగ వేసినప్పుడల్లా అట్లీస్ట్ ఒక 10,000 20,000 అన్నా లాభం అనేది వస్తుంది. అది మంచి పనులే. అవి పూజారులలాగా మేము ఊర్లో. సో అవి నా బిడ్డలకు ఆ పైసలు అనేవి వాళ్ళ ఫ్యూచర్కు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఊరు మా బావ వాళ్ళు అక్క వాళ్ళే చేసుకుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు ఆ ఊరు వాళ్ళనే చేయమని చెప్పి, నీకు వీటి విన అవగాహన లేదు కాబట్టి వాళ్ళనే చేయమని చెప్పి ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యే విధంగా కొంచెం ఇదన్నా తండ్రి తరపున రావాలి అని చెప్పి మా అక్కతో మాట్లాడండి. ఇది మీ తమ్ముడు చివరి కోరిక అని చెప్పండి అని మా చేతిలో చేసి మాట తీసుకున్నాడండి. అదంతా ఎందుకు ఇప్పుడు అని మేము అన్నాం. కాకపోతే ఆయన మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా పిల్లలకు నేను ఇంతవరకు ఒక తండ్రిగా ఏ బాధ్యత నిర్వర్తించలేదు, ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. సో మా అక్క వాళ్ళను మీరు అడగండి. నేను పోయిన తర్వాత ఇట్లా మీ తమ్ముడు చెప్పిండు చివరి కోరిక, మీరు ఇంతవరకు చేస్తున్నారట కదా ఊర్లు, ఇవి చేసి ఏదైతే వస్తుందో 10,000 అయినా సరే 20,000 అయినా సరే పిల్లలకు తండ్రి తరపున అవి వచ్చేలాగా మీరే ఈ బాధ్యత తీసుకోండి అక్క అని చెప్పి, నేను చెప్పిన నా మాట అని చెప్పి మా అక్క బావకి ఇద్దరికి చెప్పండి. నా పిల్లలకు కనీసం అవన్న చెందుతాయి, నేను ఒక తృప్తిగా ఫీల్ అవుతా. అది కూడా మా అక్క మా బావే చేయాలి, వేరే వాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే మా అక్కకు మా బావకు కోడన్లు మా తమ్ముని పిల్లలు అని చెప్పి పానం కొట్టుకుంటుంది. వేరే వాళ్ళకు అంత ఉంటుందో ఉండదో, నా బిడ్డలు వాళ్ళతో ఇబ్బందులు పడతారు. అదే మా అక్క బావతో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆయన మాకు మాట తీసుకున్నాడండి. ఇది మా అక్క వాళ్ళే చెయ్యాలి అని చెప్పి అంటే సరే చెప్దాంలే అని మేము ఆయన సంతోషానికి ఓకే అన్నాం. నిజానికి అలాంటి పరిస్థితుల్లో ఆ మాటలు వినడం నాకు ఇష్టం లేదండి. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్తగా నాకు ఆ ఇన్కము అదంతా నాకు లైట్ అనిపించింది. కాకపోతే ఆయన కోసం విన్నా నేను సరే అనేసి. సో ఆయన నా మాటలు నేను వినే విధానాన్ని బట్టి ఆయనకు నమ్మకం అనిపించలేదు అన్నట్టు. ఎందుకు అనిపించలే అంటే నేను దాని మీద నాకు ఎలాంటిగా తెలియదు కాబట్టి ఓకే సరేలే చెప్తాంలే అని ఇట్లా నేను అనడం జరిగింది. సో ఆయనకు నమ్మకం అనిపించలేదండి. నమ్మకం అనిపించక ఆయన మొండిగా ఏం చేశాడంటే అక్క వాళ్ళకి ఫోన్ చేసిండు. అక్క వాళ్ళు ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా చాలా ప్రయత్నాలు చేసిండండి. తర్వాత నేను ఆయన ఫోన్ చూసినా చాలా ఏడ్చిన నేను. ఆయనకి ఎందుకు అంత ఆరాటం అనిపించిందో కూడా నాకు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలు అది ఉంటేనే మేము బ్రతకలేదు కదా, కానీ ఎందుకు ఆయన అంత సఫర్ అయినో నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే తండ్రిగా తనకు కూడా ఉంటుంది కదా, ఆయన తరపున ఒక రూపాయి అయినా సరే పిల్లలకి వెళ్ళాలని చిన్న కోరిక కావచ్చు ఆయనకు మేబీ. సో ఇంటి పక్కన వాళ్ళకి చేశాడండి. ఒక అన్నయ్య ఉంటాడు ఆటో అతను, ఆయనకు చేసి మా అక్కకి ఇవ్వు నేను మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడం జరిగిందట. సో ఆయన వాళ్ళ అక్కకి ఇచ్చిండట. ఎందుకంటే వీళ్ళ నెంబర్లు మొత్తం ఆయనను బ్లాక్ చేసిర్రు, అందుకే పక్కన వాళ్ళకి చేశాడట. అప్పుడు వాళ్ళ అక్క ఫోన్ తీసుకుందంట. తీసుకొని చెప్పమని అడగడంతో ఈయన ఇంకా నా ఆరోగ్యం బాగాలేదక్క, నేను బ్రతికేటట్లేను, ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుకుతున్నా కూడా నాకు నమ్మకం లేదు అని అన్నాడట. అప్పుడు ఆమె నువ్వు అలాంటి రాత రాసుకొచ్చుకున్నావు, అది నీ తలరాత, దానికి ఎవరేం చేస్తారులే అని చెప్పి ఆమె అనడం జరిగిందట. దాని తర్వాత నాకు ఒక కోరిక ఉన్నదక్క తీరుస్తావా అని అడిగాడట. అంటే చెప్పు అంటే, ఊరు ఏదైతే మీరు చేస్తున్నారో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక మీదట కూడా మీరే చేయండి అక్క, ఇంకా పిల్లలకు తండ్రి లేడనుకో, ఇంకా ఇన్ని రోజులు కనీసం కనబడ్డా ఇప్పుడు కనబడుతున్నో లేదో కూడా తెలియదు. నా ఆరోగ్య పరిస్థితి విషమించింది కాబట్టి నా పిల్లలకి ఏం తెలియదు, నా భార్యకి ఏం తెలియదు, నేను ఇంతవరకు ఒక్క రూపాయి సంపాదించింది లేదు.
కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్నే కంటిన్యూ చేసి ఆ పిల్లలకు కొంచెం ఆ స్కూల్ వాళ్ళకు చదువులకైనా ఆ పైసా వచ్చేటట్లు చూసి మీరు ఆ బాధ్యత తీసుకోండి అక్క. మీకైతేనే అది తెలుస్తుంది, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఇంతవరకు చేయలేదు, ఏ విషయంలో వాళ్ళకు తెలియదు. కాబట్టి మీరు ఈ బాధ్యత తీసుకోండి అక్క అని చెప్పి ఆమెతో మాట్లాడాడట. మాట్లాడి ఇంకా ఫోన్ పెట్టేసిండంట. ఈ విషయం మాకు చెప్పిండు. తర్వాత ఎందుకు చేసినావు చంటి అనవసరంగా అని చెప్పి మేము అన్నాం. ఈ విషయానికే అయితే ఎందుకు చేయడం, అంత ఎందుకు స్ట్రగుల్ అవుతున్నావు అని చెప్పి మేము అన్నాం. లేదు, నాకు లోపల అదే ఉంది, నా పిల్లలు నేను పోయిన తర్వాత ఏది లేకుండా ఉండొద్దు, నా తరపున ఏదైనా ఉండాలి చిన్నగా, ఇంతవరకు ఏం చేయలేదు, ఇది మా అక్క వాళ్ళకి నేను చెప్పినా కూడా అని చెప్పి ఇంకా ఆయననే మాట్లాడిండండి మాతోటి, మహేష్తో నాతోటి. మేము కూడా సరేలే ఆయనకి ఏమనిపిస్తుందో అని మేము కూడా సైలెంట్ అయిపోయినాం. ఇది జరిగిన విషయం. దీని తర్వాత చంటికి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది, ఆమెకు చూపించడం. తర్వాత ఇంకా మీకు అందరికీ తెలుసండి, హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ చంటిని మనం కోల్పోవడం జరిగింది. మీకు నేను ప్రతిదీ వీడియోలో తెలియజేశాను కూడా. సో ఇంకా చంటి చనిపోయిండు. దాని తర్వాత వాళ్ళు రావడం జరిగింది మన ఇంటికి. సో అప్పుడు 11 days వరకు కూడా నేను వాళ్ళతో కమ్యూనికేషన్లోనే ఉన్నా. ఎందుకంటే పోయినవాడు ఎట్లా పోయిండండి. సో నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు. గొడవలు పెట్టుకోవడం అవన్నీ అయితే చంటితో నేను ఉండకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంటి చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు మా మ్యారేజ్ అయిన తర్వాత నేను గమనించిన. కానీ అయినా కూడా నేను అడ్జస్ట్ అయి ఉండేదాన్ని. ఎందుకంటే సరేలే, ఒక్కొక్క మనుషులు ఒక్కో రకంగా ఉంటారు, మనలాగా అందరు ఉండాలనుకోవడం మన మూర్ఖత్వం అని నేను చాలా వరకు కన్విన్స్ అయ్యేదాన్ని. నా ప్లేస్లో ఇంకెవరున్నా ఆయనకు డివర్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేనే ఎంకరేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి పర్సన్స్ని. కానీ సరేలే, వాళ్ళ కోపం వాళ్ళంతా ఇంకా పెరిగిన విధానాన్ని విన డిపెండ్ అయి ఉంటుందిలే, అందరికీ మనలాగా పేషెన్స్ ఉండాలని రూల్ ఏం లేదని నేను కన్విన్స్ చేసుకునేదాన్ని. సో చంటి నన్ను అడిగిన లాస్ట్ కోరిక ఇదే అండి. నా సంబంధించిన ఏదైతే ఆ ఊరు చిన్నది అయినా కూడా, 10-5 వేలు వచ్చేదైనా కూడా మా అక్క వాళ్ళ ద్వారా ఈ పిల్లలకు వర్తించేలాగా నువ్వు దీన్ని నిర్వర్తించు అని నా చేతిలో మాట తీసుకున్నాడు, మహేష్ దగ్గర మాట తీసుకున్నాడు. అండ్ రెండవ కోరిక ఏం కోరుకున్నాడంటే, నా దహన సంస్కారాలు అనేటివి మా ఊర్లో చేయకండి. ఎందుకంటే నన్ను చూడడానికి ఏ కులస్తులు రాలేదు, ఏ పాలోళ్ళు రాలేదు, అక్క బావ రాలేదు. కాబట్టి నన్ను ఎవరైతే చూసుకున్నారో ఆ సోషల్ మీడియా సమక్షంలోనే నా పూర్తి దహన సంస్కారాలు చేయండి, ఇది నా చివరి కోరిక అని చెప్పి చనిపోయాడండి ఆయన. ఆ తర్వాత రోజే చనిపోయింది ఇవన్నీ చెప్పిన తర్వాతనే. సో నేను దహన సంస్కారాలు కరీంనగర్లో చేయాలని ఫస్ట్ వీడియో పెట్టాను. కానీ మా బ్రదర్స్ అక్కడికి వచ్చి అట్లా చేయడం కరెక్ట్ కాదు, సరే ఆయనకు తెలిసి తెలియక అంటే మనం కూడా అదే చేస్తే తప్పు, ఆయన పుట్టి పెరిగిన ఊర్లోనే వేయాలి, అదే కూడా మన హిందూ సాంప్రదాయం. కాబట్టి అట్లాంటి సాంప్రదాయాలను విస్మరించకూడదని చెప్పి మా అన్న వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసారు. ఇంకా మా మూడో అన్నయ్య నన్ను అసలు ఒప్పుకోలేదు, తిట్టిండు కూడా. సో నేను అట్లా అనడంతో అన్నని గౌరవించి నేను అన్న మాట మీద తాడికల్కి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ మన యూట్యూబర్స్ కూడా మానస వీళ్ళంతా కూడా నాకు చెప్పారు, అక్క ఇది కరెక్ట్ కాదు, అక్కడికి వెళ్దాం అక్క, పోనీలే ఇంకా అన్నకు తెలియక అన్నాడు కావచ్చు అక్క అట్లా చివరిగా అంటే, ఇంకా సరే అని నేను ఆయన కోరిక అది కూడా నెరవేర్చలేదండి. ఎందుకంటే ఆయన నాతో దాన సంస్కారాలు తాడికల్లో వద్దని చెప్పిండు. ఆయన మనసు ఎంత విరిగితే అట్లా అన్నాడో ఏమో. సో నేను అది చేయలేకపోయాను. ఆయనకు ఇష్టం ఉన్నట్టు నడవలేదు. అది దహన సంస్కారాలు తాడికల్లోనే జరిగాయి ఆయనకు ఎగెనిస్ట్గా. సరే ఇంకా అదొకటి. రెండో విషయం ఏంటంటే, ఈయన చనిపోయిన తర్వాత 11 days అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళని అడగడం జరిగింది. ఇట్లా మీ తమ్ముడు లాస్ట్లో ఇట్లా చెప్పిండంట అక్క, ఏదో ఉందట కదా ఊరికి సంబంధించి, అది మీరే చేయాలట, పిల్లలకు కనీసం సంవత్సరానికి ఒక 10,000, 20,000, 30,000 ఎంతో కొంత వచ్చింది వాళ్ళకు, ఇట్లా ఏదైనా కడదామక్క, వాళ్ళకు కొంతనన్నా యూజ్ అయితే తండ్రి తరపున అన్నట్టు, డబ్బులని కాదు, తండ్రి కోరిక అని మనం గౌరవించుదామని చెప్పి. అండ్ మా బ్రదర్స్ వాళ్ళు మాట్లాడారండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అసలుకే, వాళ్ళ బాబు ఒప్పుకోలేదు, మా ఆడపడుచు వాళ్ళ బాబు అసలు ఒప్పుకోలే, ససే మీరే ఒప్పుకోలే. సరే ఆ బాబు కంటే ఏం తెలియదండి, 18-19 సంవత్సరాల బాబు, మెచ్యూరిటీ లేని ఒక ఇమ్మెచ్యూరిటీ ఫెలో అనుకుందాం. బట్ ఆమెకైతే అన్నీ తెలుసు కదండి. చివరిసారిగా నా భర్త ఆమెతో కూడా మాట్లాడింది, అది ఎట్లా మర్చిపోతారండి. సో ఆమె యాక్సెప్ట్ చేయలేదండి. ఇది నేను సోషల్ మీడియాలో ఉన్న నా ఫ్రెండ్స్కి చెప్పిన, మానస, మహేష్, ఎందుకంటే మహేష్ విన్నాడు ప్రతిదీ, మహేష్, శ్యామల, ఇంకా నేను వీళ్ళందరికీ చెప్పుకోవడం వల్ల అక్క మేము అడుగుతాం, అక్క నువ్వు బాధపడకు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారండి. కానీ వీళ్ళ మాటలు కూడా వాళ్ళు తిరస్కరించారు. లాస్ట్ కోరిక అయినా ఏదైనా మేము చెయ్యము, మాకు ఇష్టం లేదు అని చెప్పి మాట్లాడి వాళ్ళు కొట్టి పడేసిరండి.
నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. 14 సంవత్సరాల మా ప్రయాణంలో 14 సంవత్సరాల నుంచి వాళ్ళు ఊరు చేసుకున్నారండి. ఆ ఊరికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసి నా భర్త మరణించిన తర్వాత మాత్రం మేము డబ్బులు అడిగేసరికి ఇన్ని రోజులు అంటే చేసుకున్నారు, వాళ్ళకు డబ్బులు వచ్చినాయి, వాళ్ళు తిన్నారండి. సో అక్కడ మనం 1 రూపీ కూడా ఆశించలేదు. మాకు అవగాహన లేదు, మాకు ఇవ్వలేదు కూడా. ఆ పైసలు కూడా మాకు తెలియదు ఎట్లుంటాయో. సో ఇప్పుడు మాత్రం నేను పర్టికులర్గా ఈ పైసలు పిల్లలకు వర్తించాలి అని మీ తమ్ముడు చెప్పిండు, ఇవి ఎంత వస్తాయో వాటిని పిల్లలకు సంబంధించి మీరు జమ చేయాలి అనే ఒక విషయం తీసుకువచ్చేసరికి వాళ్ళు మాత్రం తిరస్కరించడం జరిగింది. అండ్ ఆమె ఒక మాట అందండి, అది నా గుండెల్లో గుచ్చుకుపోయింది. మా తమ్ముడే చనిపోయిండు, ఆ పిల్లలతోటి మాకేం పని, ఆమెతోటి మాకేం పని, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి. ఇది సొసైటీ. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇది సొసైటీ. అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నేను మీ ఊహకు, మీ మంచితనానికి వదిలేస్తున్నా అండి. ఎవ్వరు కూడా ఒక మనిషిని కోల్పోయారు ఇంట్లో అంటే అది తిరిగి తీసుకురాలేమండి. కొన్ని కోట్లు పెట్టినా కూడా తిరిగి తీసుకురాలేని బాధ అండి వాళ్ళది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో మా తమ్ముడే చనిపోయిండు, ఆ పిల్లలతోటి మాకు సంబంధం లేదు, ఆమెతోటి మాకు సంబంధం లేదు. వాళ్ళెవరో మేమెవరో, మా తమ్ముడు ఉన్నంత వరకు మాకు వాళ్ళతోటి సరే కొంత రిలేషన్. మా తమ్ముడే చనిపోయిండు, పైగా ఆడపిల్లలు, మాకేం అవసరం లేదు వాళ్ళ విషయం అని చెప్పి కొట్టి పడేసి వెళ్ళిపోయారండి. అది ఇంకా మర్చిపోలేకపోతున్నా నేను. ఇది జరిగిన విషయం. నేను 2 విషయాలు ఫెయిల్యూర్ అయిపోయినా అండి. సో దాని తర్వాత ఆ ఊరు విషయాలన్నీ కూడా చంటి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇంకా పక్కనే ఉంటారు, మన ఇంటి పక్కనే. సో ఆయనకి ఇంకా ఆయన చేస్తాము మేము, సరే పిల్లలకు మేము కూడా ఎంతో కొంత అది వచ్చిన ఆదాయాన్ని ఏదైనా ఉంటే కనుక మేము అప్పచెప్తాం పిల్లలకు అని చెప్పి ఊరి సమక్షంలో, పెద్ద మనుషుల సమక్షంలో, ఆ కుల పెద్ద మనుషుల సమక్షంలో ఒక తీర్మానం చేసి అది ఆయనకు అప్పచెప్పడం జరిగిందండి. అది ఎంతో కొంత 10,000 వచ్చిన 20,000 వచ్చిన సంవత్సరం మీద ఆ పిల్లలకు పోస్ట్ ఆఫీస్లో కట్టే విధంగా ప్లాన్ చేసేటట్లు వాళ్ళంతా కలిసి తీర్మానం చేసిరు. నేను పిల్లల పైసలు నాకు వద్దండి, అవి వాళ్ళ నాన్న గుర్తుగా వాళ్ళ పెళ్ళిళ్ళకు యూజ్ అయ్యేటట్లు పోస్ట్ ఆఫీస్ కట్టేసేయండి, నాకు 1 రూపీ కూడా వద్దు అందులో అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా నా నిర్ణయాన్ని చాలా సమర్థించారు, ఇట్లా మెచ్చుకున్నారు. వాళ్ళు నీలాగా ఆలోచించటం ఎవరు ఉంటారమ్మా, సరే అని చెప్పి వాళ్ళు ఓకే చేసిరండి. ఇది జరిగిన విషయం. ఒకటి దహన సంస్కారాల విషయంలో నేను ఆయనను కోరిక నెరవేర్చలే. రెండవది ఆయన ఊరు విషయంలో వాళ్ళ అక్క వాళ్ళకి ఇవ్వాలని ఎందుకన్నాడో కూడా నాకు తెలియదండి, కానీ అది కూడా చేయలేకపోయినా. సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీ మంచితనానికి వదిలేస్తున్నా అండి. ఇప్పుడు చెప్పండి మీరు ఏం ఏం మాట్లాడాలి వాళ్ళతో? నేను ఇంకా జీవితంలో మాట్లాడమంటారా? మీరు చెప్తే నేను వింటానండి. ఎందుకంటే మంచి చెడు 2 ఆలోచిస్తారు మీరు. నేను ఆవేశంలో ఆవేదనలో ఉన్నానేమో, మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా అండి. మీరంతా నా మంచి కోరుకునే వాళ్ళే కదా. సో మీరే నాకు నిర్ణయాన్ని చెప్పండి. ఇది చేసిరండి, వాళ్ళని ఎట్లా క్షమించాలి మీరు చెప్పండి. నేను ఎంత కుమిలిపోతున్నా నాకే తెలుసు. చిన్న హృదయాలండి నా బిడ్డలు, వాళ్ళు కూడా విన్నరు వాళ్ళ మాటలు, వాళ్ళ ర్యాష్నెస్. మా తమ్ముడే చనిపోయాడు, ఈ పిల్లలతో మాకేం పని అనే మాట పిల్లలు విన్నరండి. విని చాలా కుమిలిపోయారు. అది ఇంకా మేము మాటల్లో చెప్పలేము. నిజంగా మేము ఉన్న బాధల్లో వాళ్ళ మాటలు మమ్మల్ని ఇంకా బాధ పెట్టాయి అన్నట్టు. బయటి వాళ్ళు అంటే వేరండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా బాధ పెట్టడం నచ్చలేదు. అండ్ ఇంకొక విషయం మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, చంటిని నేను చేసుకొని ఏ రోజు కూడా నేను సుఖపడలేదండి. ఆయన చనిపోయాడు, అబద్ధం చెప్పకూడదు కూడా. ఎందుకు అంటే ఆయన వల్ల నేను ఒక ధనం పరంగా సంతోషపడలేదండి, మనశ్శాంతి పరంగా సంతోషపడలేదు. ఏ రకంగా ఒక భర్త ఒక భార్యకు చేయవలసిన కనీస అవసరాలు కూడా ఆయన ఏ రోజు మాకు తీర్చలేదండి, పిల్లలకైనా నాకైనా. ఆయనే మాకు పెళ్ళైన మొదటి సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం తప్ప తర్వాత నుంచి ఆయన సిక్ అయిపోవడము, ఆల్కహాల్కు బానిస అవ్వడము, తెచ్చిన డబ్బులు మొత్తం కట్నం డబ్బులైనా కూడా, బంగారం అయినా కూడా, ల్యాండ్ అయినా కూడా అవి ఇవ్వుంటే అవి అన్నీ ఆయనకి ఖర్చు చేసుకోవడం, అన్ని రకాల కూడా ఒక రూడ్ బిహేవియర్ తోటి ముందుకెళ్ళేటోడు, చెప్తే వినకపోయేది, హై యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేసేది. సో అందువల్ల ఆయన జీవితం ఆయన చేతులారా నాశనం చేసుకొని మా జీవితాలను కూడా రోడ్డున వేసిండండి. అసలు అట్లాంటి పర్సన్స్ ఉండకూడదు సొసైటీలో. కాకపోతే భర్త కాబట్టి ఆయన లేడు కాబట్టి నేను బాధకు లోనవుతున్నా, అది వేరే విషయం అండి.
కాకపోతే ఆయన చేసిన తప్పులను మాత్రం మర్చిపోలేం కదా అలా అని. సో ఇది వాళ్ళ అక్క వాళ్ళకు కూడా తెలుసండి. వాళ్ళ తమ్ముని వల్ల పిల్లలు కానీ నేను కానీ ఎలాంటిగా సంతోషపడలేదు, మొదటి నుంచి కూడా కష్టాలే అని ఊరు మొత్తం తెలుసా అండి. కానీ అయినా వాళ్ళెందుకు దీన్ని అంత పరిగణలోకి తీసుకోవాలనేది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారండి, వాళ్ళకు ఒక ఆడపిల్ల ఉన్నది. అలాంటప్పుడు వాళ్ళ ఆడపిల్లకే ఇలాంటి పరిస్థితి కనుక వస్తే వాళ్ళ బిహేవియర్ ఇట్లుండునా అండి? వేరే రకంగానే ఉండేది. ఎందుకంటే ఎవరికైనా కూడా వాళ్ళ బిడ్డ జీవితం నాశనం అయింది ఈయన వల్ల అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నా జీవితం అయితే ఒకటి, వాళ్ళ బిడ్డ జీవితం అయితే ఒకటి కాదు కదా. కాబట్టి తల్లులు అనేవాళ్ళు ఒక కన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మీ బిడ్డలను ఒకలాగా బయట వాళ్ళని ఒకలాగా చూడకండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వల్ల నష్టపోయింది నేనండి. తమ్ముడు అంటాను మనం, అసలు తల్లిదండ్రుల స్థానం వాళ్ళది. ఎందుకంటే పెళ్లి పత్రికలలో తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళిద్దరి పేర్లనే పెట్టడం జరిగింది. అండ్ పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలన్నీ వాళ్ళ చేతుల మీద నడిచినాయి. అది పెళ్లి వరకే ఉంటుందని మేము అనుకోలేదండి, జీవితకాలం ఉంటుందని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు పెళ్లి వరకే ఉంచి ఆయన బాగాలేని టైంలో ఆయన ఊరు చేసుకొని ఆయనకు సరే కొన్ని రోజులు నేను హాస్టల్కి వెళ్తే అట్లా ఇట్లా చూసుకున్నారు, సేవ చేసిరు. నేను కాదంటలేను, అట్లా కాదు అంటే నేను పాపాత్మురాలుగానే మిగిలిపోతాను. కానీ చేసిన సేవ వాళ్ళ తమ్మునికే చేశారండి. మా విషయానికి వస్తే మమ్మల్ని ఎప్పుడు అవాయిడే చేశారు, పార్షవాలిటీ చూపించారు తప్ప మమ్మల్ని ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా భావించలేదు. కొన్ని సందర్భాలలో వాళ్ళ నిజస్వరూపాలు తెలిసి మా పిల్లలు నేను చాలా కుమిలిపోయినాం. కానీ పోనీలే మన తలరాతలని మాకు మేము సర్దుకున్నాం. కానీ మేము ప్రతిదీ సోషల్ మీడియాతో చెప్పలేం కదా, అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇది జరిగిన విషయం అండి. ఎందుకు చెప్తున్నా అంటే నా భర్త లాస్ట్ కోరికలు నేను నెరవేర్చలేకపోయాను. ఆయన ఎంత మూర్ఖుడే అయినా కూడా చివరి దశలో పశ్చాత్తాపపడడం నా మనసును కదిలించిందండి. చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను చేసిన నష్టానికి నీ జీవితం, పిల్లల జీవితం నాశనం అయిపోయింది, నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నావు, నాలాంటి మూర్ఖుడికి ఇంకా తొందరగా చావు రావాలి, దేవుణ్ణి కోరుకుంటున్నా, ఇకనైనా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఆయన మాట్లాడిన మాటలు నా హృదయాన్ని కదిలించినాయి. సో ఆ మాటలు కూడా వీడియో రూపకంగా మేము తెలియజేసాం కూడా. సో ఇది జరిగిన విషయం అండి. కాబట్టి బయటి వాళ్ళని ఒకలాగా, ఇంట్లో వాళ్ళని ఒకలాగా చూడకండి. మీ బిడ్డలే అనుకోండి బయట వాళ్ళు కూడా. తమ్ముని భార్యలు అయితే మరదళ్ళు అయితే వేరే అని మాత్రం చూడకండి. మీరు తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ మరదలు అనేటమే మీకు కోడలి స్థానంలో ఉంది కాబట్టి, కొడుకు వల్ల నష్టం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా బాధ్యులేనండి. ఆ పాపం మీకు కూడా అంటుకుంటుంది. ఎందుకంటే మీరు కనీస బాధ్యతను కూడా మీరు నిర్వర్తించలేకపోయారండి. ప్రపంచం నలుమూలల జమ్మికుంట సిస్టర్స్ కోసం ఈ భారతదేశమే కాదండి, వేరే దేశాల వాళ్ళు కూడా స్పందించి ఇంకా జమ్మికుంట సిస్టర్స్కి హెల్ప్ చేయాలి, వాళ్ళకు మంచి జీవితం కావాలని ఆశీర్వదించారు. అండ్ వాళ్ళకు తోచినంత సహాయం చేసిరండి. కానీ మీ సొంత తమ్ముడి పిల్లలండి, వేరే వాళ్ళు కాదు, 2 ఆడపిల్లలు. ఒక బాధ్యతతోటి మీరు ఉండాలండి. అది ఏమైనా కానివ్వండి, రక్తాలు ఏరులై పారే గొడవలైనా సరే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ పిల్లల బాధ్యత అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సరే మీరు తీసుకోవడం అంటే వాళ్ళని పెంచి పోషించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయమని నేను అనట్లేదు. మీకు వచ్చిన పని మాకు రాని పని, మీకు చేతిలో ఉన్న పని మాకు అది తెలియని పని, అటువంటిదైనా మీరు చేసి ఆయన ఆత్మ శాంతించే విధంగా మీరు కనీస బాధ్యతను నిర్వర్తించాలి. మీరు చాలా పెద్ద తప్పు చేసిరు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు వేరు విషయం అండి, ఆయన పోయిన తర్వాత మీరు కదలాల్సింది. ఆ పిల్లల మొహం అన్నా చూడాలి మీరు కనీసానికి. కానీ మీరు ఆ పిల్లల మొహం చూడలేదు, మీ తమ్ముడు మొహం కూడా చూడలేదు. చనిపోయిన మీ తమ్ముడు కూడా మీకు గుర్తుకు లేడు. అంటే మీరు ఎలాంటి స్టేజ్లో ఉన్నారు మీకే వదిలేస్తున్నా. నేను మామూలు ఆడదాన్నండి, మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. బట్ దేవుడు మాత్రం సామాన్యుడు కాదు. తప్పకుండా మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు. నా భర్త ఆత్మ శాంతి లేకుండా వేసిరు మీరు. ఇది నేనేం చచ్చిపోయేదాకా కూడా బాధపడుతూనే ఉంటా. సో మిమ్మల్ని క్షమించాను నేను జీవితంలో కూడా. ఇంతే, ఇంకా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే నా లోపల ఉన్న ఆవేదన అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇది అన్నీ జరిగిన విషయం. నేను చాలా అంటే చాలా కుమిలిపోతున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నా. ఎందుకంటే నేను బ్రతికి ఉన్నా కదా, నేను ఆయన కోరిక నెరవేరుస్తా అనుకోవచ్చు, నా భార్య ఎట్లయినా సరే చేస్తుంది అనుకోవచ్చు. కానీ నేను కూడా చేయలేకపోయానండి, ఓడిపోయాను. చాలా అంటే చాలా బాధపడుతున్నా. నేను వాళ్ళకు చేతులెత్తి కూడా నమస్కరించిన అండి. నా భర్త చివరి కోరిక ఆయన ఎందుకు చెప్పిందో కూడా తెలియదు, ఇది తీర్చండి అని. కానీ వాళ్ళు ఏమాత్రం కనికరం చూపించలేదు.